హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడైతే ముందు రావడం జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్స్ నిఫ్టీ న్యూ లైఫ్ టైమ్ హై అనేది రిజిస్టర్ అవ్వడం జరిగిందనమాట అండి. బట్ వన్స్ అగైన్ సేమ్ అనమాట అండి. ఆ హై అనేది ఏదైతే న్యూ లైఫ్ టైమ్ హై అదే ఇంట్రాడే హై అనమాట అండి. అక్కడి నుంచి ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ఫర్దర్గా హై లెవెల్కి వెళ్ళలేకపోయింది అనమాట అండి. 23,481 23481 అనేది న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో నిఫ్టీకి సో అయితే ఇంట్రాడేలో చాలా స్టబర్న్గా చాలా స్ట్రాంగ్గా సో హోల్డ్ అవడం అయితే జరిగింది. యాక్చువల్గా మీరు ఏదైతే స్టార్టింగ్ మీరు చూడొచ్చు అనమాట. ఓపెన్ హై ఫార్మేషన్ అంటాం అనమాట అండి. ఇమీడియట్గా సెల్లింగ్ అనేది ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్లోనే ఇమీడియట్ ప్రాఫిట్ బుకింగ్ ఇమీడియట్ సెల్లింగ్ అనేది వచ్చేయడం జరిగిందనమాట అండి. దట్ ఇండికేట్స్ అనమాట అండి. ఏమాత్రం ఆపర్చునిటీ వచ్చినా దే ఆర్ రెడీ టు బుక్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో ఆ మార్నింగ్ ఫస్ట్ టిక్లో మాత్రమే 23,440 రిజిస్టర్ అయింది. బట్ త్రూ అవుట్ ద డే సో మీరు చూడొచ్చు అనమాట. 15 మినిట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్. సో తర్వాత సో నిఫ్టీ అనేది చాలా గ్రాడ్యువల్గా ఉండడం జరిగింది. బట్ కానీ ఏదైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందో సో దానివల్ల పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి. రైట్. సో ఇంట్రాడేలో ఇనీషియల్గా మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం జరిగింది. వండర్ఫుల్ గ్యాప్ అప్ ఓపెనింగ్. బట్ కానీ ఇమీడియట్లీ దట్ గాట్ సోల్డ్ అనమాట అండి. ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ అంతా కూడా సెల్లింగ్ అయిపోవడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట క్లియర్గా. రైట్. ఓకే. సో అది ప్రాఫిట్ బుకింగ్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. సో వన్స్ అగైన్ కన్సాలిడేషన్ లెవెల్లోకి వచ్చేయడం జరిగింది. అండ్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ఒక ట్రయాంగిల్ లాగా ఫార్మేషన్ అవుతుంది అని చెప్పి నేను చెప్పాను కదా. యాక్చువల్గా ఫార్మేషన్ బ్రేక్అవుట్ అయినట్టు అవ్వింది కానీ బట్ అది ఇమీడియట్గా విత్ ఇన్ 15-30 మినిట్స్లోనే రివర్స్ అయిపోయింది కాబట్టి సో అది సస్టైన్ అయినట్టుగా మనం కన్సిడర్ చేయడానికి లేదు. ఇట్స్ ఎ ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అనమాట అండి. ఓకే. సో అందువల్ల ఇప్పుడు అది హడ్డిల్ అనమాట అండి. ఆ లెవెల్ దాటితే దెన్ వీ కెన్ సీ మేబీ అనదర్ 300-400 పాయింట్స్ ఆ లెవెల్ దగ్గర నుంచి ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళి ఛాన్సెస్ నిఫ్టీలో ఉంటాయి అనమాట అండి. బట్ కానీ హయ్యర్ లెవెల్ దగ్గర సో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనేది మనకు క్లియర్గా ఎవిడెంట్ అనమాట అండి. కనిపిస్తుంది కదా మీరు చూడొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చూస్తే ఒక రేంజ్ అనేది నేను డ్రా చేయడం జరిగింది. అగైన్ వన్స్ అగైన్ గ్యాప్ అప్ వచ్చింది. బట్ కానీ ఇమీడియట్గా యాక్చువల్గా చాలా పడడానికి ఇంకా ఎక్కువ పడిపోద్దని అనుకున్నాను అనమాట అండి నేను. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ 49,600 కూడా టచ్ అవుతుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ లైక్ యూరోప్ అండ్ యూఎస్ దేవర్ ఇండికేటింగ్ నెగిటివ్ స్టార్ట్ అనమాట అండి. యూరోప్ అయితే స్టార్టెడ్ ట్రేడింగ్ నెగిటివ్ అనమాట అండి. అరౌండ్ ఆల్మోస్ట్ 1% ప్రైస్ కట్స్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక అది ఆ ఫాల్ వస్తుందేమో అని అనుకున్నాను. బట్ కానీ నిఫ్టీ వాజ్ వెరీ ఫర్మ్ అనమాట అండి. నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అటెంప్ట్ చేయడం జరిగింది ఫాల్ అవ్వడానికి. బట్ అంత ఫాల్ రాలేదు. బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే క్లియర్ కట్గా నెగిటివ్ అనమాట అండి. సో ఎస్టర్డే లో ఏదైతే ఉందో ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఫర్ టైం బీయింగ్ హోల్డ్ అయితే అవుతుంది. సో ఒకవేళ రేపు ఏదన్నా నెగిటివ్ న్యూస్ కంటిన్యూ ఫాల్ కంటిన్యూ అయితే 49,600 లెవెల్ అనేది టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అదర్వైజ్ హై లెవెల్ దగ్గర 50,200 అంటే ఈ 600 పాయింట్స్ రేంజ్ ప్లస్ ఉంది కదా. ఈ రేంజ్లో కొంతకాలం కన్సాలిడేషన్ అవి ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో కొంచెం 600 పాయింట్స్ ఇస్ డీసెంట్ వైడ్ రేంజ్ కదా. అదే రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ కొంతకాలం ఉండి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ చూడండి ఎంత స్మార్ట్గా చక్కగా సో ఎఫ్ఐఎస్ 3,000 కోట్లు సెల్ చేయడం జరిగింది. పెద్ద ఫాల్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంది. బట్ కానీ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మేబీ రీటైల్ పీపుల్ ఆర్ ట్రాపింగ్ వీ హ్యావ్ టు థింక్ వెయిట్ అండ్ సీ అనమాట అండి. సో హయ్యర్ లెవెల్లో దే హ్యావ్ బిన్ డంపింగ్. ఎఫ్ఐఎస్ అయితే మాత్రం చక్కగా ఎగ్జిట్ అయితే అయిపోతున్నారు. 3,000 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఏస్ కూడా ఒక చెయ్యి వేసి 550 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగిందనమాట. ఇద్దరు నెట్ ఇన్స్టిట్యూషన్స్ సెల్లింగ్లో ఉన్నారు. మార్కెట్ పాజిటివ్గా ఉంది. అదే పాయింట్ మనం కొంచెం ఆలోచించాలన్నమాట అండి. నిఫ్టీ 50లో 35 అడ్వాన్సెస్, నిఫ్టీ 500లో 300 పైన కంపెనీస్ పాజిటివ్గా ఉండడం జరిగిందండి. చాలా నెంబర్ ఆఫ్ స్టాక్స్లో సర్క్యూట్స్ నేను చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ షుగర్ స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా షుగర్ సెక్టర్లో మంచి మొమెంటం ఉందన్నమాట. షుగర్ స్టాక్స్ అన్నీ కూడా రీసెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ తర్వాత ఐ థింక్ మొమెంటం స్టార్ట్ అయింది. ఐ థింక్ నిన్న కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది. అదే కొన్ని సిమెంట్ స్టాక్స్ ఇలా పర్టికులర్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో థీమ్స్ జరుగుతున్నాయి అనమాట అండి. ఆ థీమ్ రొటేషన్ అనేది మనం క్లియర్గా సో మార్కెట్లో విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. ఓకే. అండ్ కమింగ్ టు మేజర్ సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. ఏ సెక్టర్స్ ఎలా ఉన్నాయని చూస్తే రియాలిటీ ఆల్సో రియాలిటీ స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట అండి. అండ్ సెలెక్టెడ్ ఐటీ స్టాక్స్ లైక్ ఓఎఫ్ఎస్ఎస్ అవి 10% పైన పెరగడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్ ఐటీ స్టాక్స్లో కొంచెం మొమెంటం కనిపించింది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూద్దాం. బట్ ఫర్ టైమింగ్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అనమాట. ఎఫ్ఎంసీజీ బ్యాంక్ నిఫ్టీ లుక్ ఎట్ దిస్ ఈజ్ ద అండర్ పెర్ఫార్మర్ అనమాట అండి ఈరోజు.
బ్యాంక్ నిఫ్టీ స్లైట్ నెగిటివ్గా 50 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇండియా విక్స్ అయితే స్లోలీ గోయింగ్ డౌన్ అండ్ డౌన్. సో ఇట్ స్లోలీ గ్రాడ్యువల్లీ కేమ్ డౌన్ టు ఇట్స్ బేస్ లెవెల్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో అండ్ డాక్స్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, అరౌండ్ 1% కట్ అనమాట అండి. 180 పాయింట్లు పడిపోవడం జరిగింది. ఒకనొక టైంలో 225 పాయింట్స్ అలా కూడా నేను చూశాను అనమాట ఇంట్రాడేలో. సో యాక్చువల్గా అందువల్ల ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లాస్ట్లో కొంచెం 3 తర్వాత ఏదైనా మార్కెట్ డిప్ వస్తుందేమో, ఫాల్ వస్తుందేమో అని చూశాను. బట్ కానీ మార్కెట్ని సమ్హౌ దే హెల్డ్ ఇట్ అనమాట అండి. హోల్డ్ చేసి అలా నిలబెట్టి ఉంచారనమాట అండి. అది రేపు ఏం జరుగుతుందో చూద్దాం. సో ప్రస్తుతానికైతే హోల్డ్ అవ్వడం అయితే జరిగిందనమాట అండి. సో లైక్ నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ కూడా ఈరోజు నైట్ ఎలా ఉంటాయో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే దేవర్ ఇండికేటర్ నెగిటివ్ స్టార్ట్ అనమాట. నిన్న అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది. లైక్ ఎందుకంటే రేట్స్, యుఎస్ ఫెడరల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ ఏమి చేయలేదు కదా. అండ్ మోస్ట్లీ ఇయర్లో ఒక ఇయర్ ఎండ్లో ఒక రేట్ కట్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఒక 4 రేట్ కట్స్ దాకా ఉండే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే కామెంటరీ మనం విన్నాం అనమాట అండి. సో నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ ఎక్కువ రేట్ కట్స్ ఉండొచ్చు, ఈ సంవత్సరం అయితే లేవని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం లాస్ట్లో ఒకసారి చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ బాగా రేట్ కట్స్ 3-4 టైమ్స్ ఉండొచ్చు అన్నట్టుగా చెప్తారు అనమాట అండి. ఇన్ఫ్లేషన్ ఎందుకంటే కంట్రోల్లో ఉంది, స్టేబుల్గా ఉంది కాబట్టి, అన్లెస్ అదర్వైజ్ ఏదైనా సర్ప్రైజ్ ఉండి మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగితే కనుక సో రేట్ కట్ ఈ సంవత్సరం ఉండే ఛాన్సెస్ కూడా లేదన్నట్టుగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. విల్ సి. సో ఎనీహౌ లిక్విడిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. సో లిక్విడిటీని బట్టి మార్కెట్స్ డ్రైవ్ అవుతాయి, మనం క్లియర్గా అబ్జర్వ్ చూసాం కదా. సో ఇంకా చాలా డేటా, జాబ్లెస్ ఇవన్నీ కూడా డేటా ఈ వీక్ అంతా ఉన్నాయన్నమాట అండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో కోర్ ఇన్ఫ్లేషన్ ఇలా డేటా అంతా కూడా రైట్ ఎవ్రీ మంత్ చెక్ చేస్తూ ఉంటారు కదా. ఈ మంత్కి సంబంధించిన డేటా ఆల్రెడీ వచ్చింది. ఫ్లాట్గా ఉండడం జరిగిందనమాట అండి. స్లైట్గా తగ్గింది తప్ప గ్రోత్ పెరగలేదు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అట్లీస్ట్, రైట్? అట్లీస్ట్ ఇట్ ఈస్ స్టెబిలైజింగ్ అని చెప్పొచ్చు అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్న మనం కొన్ని స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేసాం. అండ్ ఐ థింక్ గ్రావిటా నిన్న మీకు షేర్ చేయడం జరిగింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, అండ్ అనంతరాజ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, గ్రావిటా స్టడీ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆస్క్ ఆటో, ఓకే, ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది ఆస్క్ ఆటో అనమాట అండి. సో కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా మీరు చూడొచ్చు 330 దగ్గర. సో ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది, 330 లెవెల్ దాటి వెళ్తుంది కాబట్టి 400 ప్లస్ 450 లెవెల్స్కి వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ప్యాటర్న్ అయితే ఇట్స్ డీసెంట్ క్లీన్ బ్రేక్అవుట్ కింద మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో స్టాక్ కన్సల్టేట్ అవుతుంది. ఐపీఓ తర్వాత ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ దాటి ఎప్పుడైతే స్టాక్ వెళ్తుందో స్టాక్లో కొంచెం, లేదంటే కంపెనీలో కొంచెం స్ట్రెంత్ ఉంది, ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. సో ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఐపీఓ ఇనిషియల్ బుకింగ్ తర్వాత, ప్రాఫిట్ బుకింగ్ తర్వాత కొంచెం కన్సల్టేషన్ అయింది. మార్కెట్ నెగిటివ్తో పాటు కొంచెం ఇట్ థ్రోన్ డౌన్. సో కొంచెం నెగిటివ్ వెళ్ళడం జరిగింది. బట్ ఇట్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్, అంటే సంబడి ఈజ్ హోల్డింగ్, రైట్? సో ఆ ప్రైస్ అంతకంటే పడిపోకుండా దీని వాల్యూ మినిమం వర్త్ ఉందని దే ఆర్ బిలీవింగ్ అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఆ బౌన్స్ అనేది, ఆ రికవరీ అనేది మనం చూడడం జరిగింది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే నాకు నచ్చింది ఫండమెంటల్గా కూడా ఇట్స్ డీసెంట్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆర్ఓసి, ఆర్ఓఈ 20% అబవ్ ఉన్నాయంటే ఇట్స్ డీసెంట్ షో అనమాట అండి. పిఈ మల్టిపుల్ కూడా ఇట్స్ ఓకే, రీజనబుల్. మార్కెట్ ఈస్ గివింగ్ స్లైట్లీ ప్రీమియం అనమాట అండి. అండ్ ఎర్నింగ్స్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్. మార్జిన్స్ కూడా డబల్ డిజిట్స్ ఓకే అనమాట అండి. ఎర్నింగ్స్ ఆల్సో బాగానే మెయింటైన్ చేస్తున్నారు కదా. సో ఇలా జస్ట్ బేసిక్ లైక్ అవుట్లైన్ ఫండమెంటల్ చూస్తే కనుక సో బాగున్నట్టు అనిపించింది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే దట్ ఈస్ వై ఐఎమ్ షేరింగ్ అనమాట అండి. సో మీరు కూడా స్టడీ చేయండి. సో ఆర్ఓసి లైక్ 15% అబవ్ ఫర్ లాస్ట్ 4 years కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం అంటే కమెండబుల్ అనమాట అండి. సో అందువల్ల ఆ ఇంపాక్ట్ ప్రైస్లో కూడా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే సంబడి ఈజ్ అక్యుములేటింగ్ ఆర్ సంబడి ఈజ్ రెడీ టు యాడ్ అనమాట అండి మోర్ పొజిషన్స్. సో బ్రేక్అవుట్ అనేది విత్ వాల్యూమ్స్ తోటి వచ్చింది. ఇట్స్ ఎ కంప్లీట్ లైక్ మారు బోజు క్యాండిల్, డీసెంట్ బ్రేక్అవుట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది ఆస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ ఆల్, బాయ్.